ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాద్ శంషాబాద్లో జరిగే గోక్రౌండ్ మీటింగ్కి 3 డేస్ అటెండ్ అవుదాం అనుకున్నా. ఒకరోజు మిస్ అయినా. అసలు ఏం జరిగిందో అనేది నాకు టెన్షన్ మోపోయింది. టెన్షన్ ఉంది ఇప్పుడు. ఆ ఫస్ట్ రోజు మిస్ అయినా అనేది ఒకటి. నిన్న జాయిన్ అయినా కాబట్టి నిన్నటి సెషన్కి చూసుకుంటే ముందు ఏం జరిగిందో అనేది ఒకటి నాకు మైండ్లో మిగిలిపోయింది. అసలు ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ ఖచ్చితంగా 3 రోజులకు అటెండ్ అయితే బాగుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ. అండ్ నిన్న నేర్చుకున్న విషయం ఏంటంటే, ప్రతి లీడర్ ఎవరైనా సరే, ప్రతి ఒక్క లీడర్ వెస్టేజ్ అనేది ఒక గొప్ప వరం లాంటిది మనకు. దీన్ని వదిలిపెట్టుకుంటే మనకు జీవితం లేదని కూడా చెప్పొచ్చు ఈ రోజులలో. ఇప్పుడు మనం వితౌట్ పెట్టుబడి లేకుండా జరిగే బిజినెస్ ఏంటంటే వెస్టేజ్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. రెండోది నేర్చుకోవడానికి వచ్చినాం మనం. ఆల్రెడీ ప్లాన్స్ చెప్తున్నాము, నేచురల్ ప్లాన్ చెప్తున్నాం, కానీ అది అట్లా కాకుండా ప్లాన్ ఎలా చెప్పాలి. ప్లస్ రెండో విషయం ఏంటంటే, ఒక కస్టమర్తో ఎలా మాట్లాడాలి, కొత్త కస్టమర్ దగ్గర పోతే ఎలా మాట్లాడాలని నేర్చుకోవడానికి మంచి గొప్ప అవకాశం. ఇలాంటి మీటింగ్లకు అటెండ్ అయితేనే మన మైండ్ ఫ్రెష్ అవుతుంది, ప్లస్ మాట్లాడడానికి మంచి ఛాన్స్ దొరుకుతుంది. నిన్న నేర్చుకున్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి అప్లైన్ అనే దానికి మెయిన్ రీజన్ ఒకటి. అప్లైన్ని మనం చీప్గా చూస్తున్నాం, కానీ అసలు మనకు ఒక గాడ్ లాగానే చూడాలి ఫస్ట్. అప్లైన్ అంటే ఇంకొనేం పని అని నేను అనుకోవద్దు. అప్లైన్ అనేది మెయిన్ క్యాండిడేట్ మనం నడిపించేటోడే అప్లైన్. అసలు తనకి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది నిన్న నేర్చుకున్నా. అప్లైన్ అంటే చిన్న చూపు చూడడం అనేది చాలా తప్పు చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. అప్లైన్ అంటే మన తండ్రి లాంటి వాడు అనుకోవాలి. మనం ఏమైనా మిస్టేక్ చేసినా మనకు నేర్పిస్తున్నాడు. ఈ తొవ్వ కాదు, ఇట్లా కాదు, అట్లా నడవమని చెప్పడానికి మనకి చాలా తోడ్పడుతున్నాడు. కాబట్టి అప్లైన్ చేయి పట్టుకొని నడిస్తే మనకి ముందు ముందు పోవడానికి చాలా ఛాన్సెస్ దొరుకుతాయని నేను నా మీటింగ్లో నేర్చుకున్న విషయం. రెండోది క్రాస్ లైన్. ఒక ఇంట్లో ఐడి ఉంటే మనం రెండో ఐడి చేయడం వేస్ట్. అసలు అది దాన్ని వదిలిపెట్టుకోవడం మంచిది. ఐడి ఉందంటే ఆ ఫ్యామిలీని వదిలిపెట్టుకోవడం మంచిది. ఉన్న ఐడీలు మెయింటైన్ చేసుకుంటూ లేని ఐడీకి ప్రిపేర్ చేయడం, లేని వాళ్ళకి ప్రిపేర్ చేయడం అనేది చాలా మంచిదని నేర్చుకున్నాం మేము. రెండవది ఇంకొకటి గొడ్డలి పురాణం గురించి సార్ చెప్పిండు ఒకటి. ఈరోజు ఒక కస్టమర్ దగ్గర పోతున్నాం అనుకోండి, తను ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్తున్నాడు. ఈరోజు లేనని, లేకపోతే పని ఉందని, రేపు కలుద్దామని, ఎల్లుండి కలుద్దామని చెప్తున్నాడు. అసలు ఆ సెషన్ బాగుంది. నిన్న నేర్చుకోవడానికి నెంబర్ 1 సెషన్ అన్నట్టు. ప్రతి లీడర్కి మైండ్లో, గుండెల్లో దిగిపోయింది. అది ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అంటే అలాంటి వాళ్ళని మనం ఇష్టపెట్టుకోవాలి. దాన్ని ఫస్ట్ రోజు వస్తేనేమో నా గొడ్డలి పుట్టినరోజు అంటాడు, సెకండ్ రోజు అంటేనేమో నేను బయటికి వెళ్ళేది ఏదో సంథింగ్ వ్యాధికి లేదు, అవన్నీ చెప్పడం వల్ల ఒక జోక్ లాగా ఉంది. ప్లస్ మనకి ఆ జోక్ అనేది కాకుండా మన మైండ్లో నిలవాలి. అది మెయిన్ ఏంటంటే, మనం ఒక కస్టమర్ దగ్గర పోయినప్పుడు ఇవే సాకులు చెప్తున్నారు వాస్తవానికి. అలాంటి వాళ్ళని మనం ఇష్టపెట్టుకోవాలి. రెండవది సిస్టమ్ గురించి. సిస్టమ్ ఏంటంటే, చెప్పడం చాలా సేఫ్గా ఉంది. మనం ఏ విషయంలో అయినా కానీ ఇండివిజువల్గా పోతే అది 100% ఫెయిల్ అనే చెప్పుకోవచ్చు. ఇది మనకు తెలియక మాట్లాడే విధానం కావచ్చు కస్టమర్ దగ్గర. రెండవది వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని మనకు తెలియకపోవచ్చు. అదే మన అప్లైన్ సలహాతోటి ముందుకెళ్తే, రెండోది సిస్టమ్ మెయింటైన్ చేస్తే అది ఖచ్చితంగా 100% సక్సెస్ అవ్వడానికి నిన్న ఒక షాంపిల్ మనకు అర్థమైంది. అక్కడ వీడియో చూపించారు సారు. చాలా బాగుంది. కానీ ఇలాంటి సెషన్లు మనం ఎక్కడ చూస్తాం సార్? మనం సిపిలో చూస్తాం, మాట్లాడుతాం. సిపి అనేది మనం కొంచెం నాలెడ్జ్ వస్తుంది, అంతవరకు వస్తుంది. మరీ ఇంత నాలెడ్జ్ రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి మీటింగ్లో ప్రతి లీడర్ అటెండ్ అవుతేనే 100% మనకి నేర్చుకోవడానికి మంచి ఛాన్సెస్ ఉంది. 6,000 ఎక్కువేమో అనుకున్నా. 6,000 అంటే మన దగ్గర లేవు కదా ఎట్లా అని కొంచెం బాధపడ్డాను. అయినా పోవాలనిపించింది. ఏదేమన్నా కానీ ఒక 2 డేస్ అన్నా ఖచ్చితంగా పోదామని నేను 4,000 కట్టి టికెట్ తీసుకున్నా 2 డేస్కి. కానీ అసలు 4,000 కాదు సార్, 40,000 ఇచ్చినా ఇలాంటి సెషన్ దొరకదు. వాస్తవానికి మనకు చెప్పేవాళ్ళు రారు.
ఎవరు ఒక్కొక్క సెషన్ చెప్పాలంటే ప్రతి ఒక చిన్న మీటింగ్ పోతాం సార్. మీటింగ్ పోతే ఏమొస్తుంది సార్, వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళ గురించే తప్ప మనం బాగుపడడానికి ఎక్కడా లేదు, ఏ అంశంలో లేదు. ఏ మీటింగ్ రాజకీయ పార్టీలు కానివ్వండి, ఇంకా ఏదో మీటింగ్లు కానివ్వండి, ఏ మీటింగ్ పోయినా మనం మార్చుకోవడానికి మాత్రం ఎవరు చెప్పరు. వాళ్ళ తలరాత మార్చుకోవడానికి, వాళ్ళ భవిష్యత్తు మార్చుకోవడానికి మనల్ని వాడుకుంటారు, ప్రతి ఒక్క మనిషిని వాడుకుంటారు. ఎవరైనా ఇలాంటి మన మీటింగ్ ఇలాంటి సెషన్లు వింటే మన మైండ్ ఫ్రెష్ అవుతుంది, మనం మారుతాం అనేదానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రతి లీడర్ ఎవరైనా సరే సార్, తన జీవితం గురించి ఆలోచించండి ఫస్ట్. సెకండ్ ఇంకా వేరే దాని గురించి ఆలోచించుకోండి. రెండోది 10 కోర్ స్టెప్ గురించి చెప్పింది సార్, కొత్త మోడల్ వచ్చిందని. ఆ విషయంలో చెప్పాలంటే రోజు పేపర్ చూస్తాం సార్. ఇంత పెద్ద పేపర్ చూసి మనం ఏం సాధిస్తాం అందులో? ఇంత పెద్ద పేపర్కి 1 గంట సేపు కేటాయిస్తాం ఒక్కొక్కరం అయితే, కానీ ఏం సాధించలేము. అది పేపర్ చదవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం లేదు, దానివల్ల మన మైండ్ మారుతుందని లేదు. ఎవరి గురించో మనం పేపర్ కొనుక్కొని చదివితే వాడే బతుకుతున్నాడు తప్ప మనకైతే ఒరిగేది ఏం లేదు అందులో. అదే 10 కోర్ స్టెప్ని కనీసం రోజుకు 1 గంట అరగంట టైం కేటాయించుకొని చదవండి, మన జీవితం మారుతుందని చెప్పిండు. అది మాత్రం షూర్ సార్, గ్యారంటీగా చెప్పుకోవచ్చు, 100% అది మారుతుంది. మూడోది సార్, ఇంకొకటి ఫ్యామిలీ విషయంలో మనం బయట తిరుగుతాం సార్, ప్రతి కస్టమర్ని ప్రేమిస్తున్నాం ఇవాళ. ఎంత అంటే అంత వాళ్ళతో ఎంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నాం, వాళ్ళతో ఎలా మాట్లాడాలని నేర్చుకుంటున్నాం, వాళ్ళతో మాట్లాడే విధానం నేర్చుకున్నాం నిన్న. అలా మాట్లాడే విధానాన్ని మన ఫ్యామిలీకి కూడా టైం కేటాయించి బయటకు వెళ్ళి రాగానే కానీ, పోయేటప్పుడు మనం బయటకు వెళ్ళే ప్లాన్కి వెళ్ళేటప్పుడు కానీ, చిన్న విషయం మన పలకరింపులో ఉన్న భావన వాళ్ళ మైండ్కి టచ్ అవుతుంది. ఆ విషయాన్ని ఎంత అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకున్నారు, ఎమోషన్ అయ్యింది. అసలు ఆ థాట్ ఎవరు చెప్పరు, ఆ మూమెంట్ అనేది మనకు మీటింగ్లో ఎవరు చెప్పరు. ఎస్పీ పవర్ సార్ చెప్పింది సార్, ఆయనకు సెల్యూట్ చేయొచ్చు. ఇలాంటి విషయాలు కొన్ని మర్చిపోతున్నాం మనం. కొందరిని మన బిజినెస్ విషయంగా కానీ కొన్ని బయట టెన్షన్లో బట్టి ఫ్యామిలీని మర్చిపోతున్నాం. ఫ్యామిలీలో మాత్రం ఎలాంటి సంకోచితం లేకుండా వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాలి ఫస్ట్.